హలో క్యూటీస్, వెల్కమ్ టు కుక్ అండ్ లుక్. ఈరోజు మన కుక్ అండ్ లుక్లో చాలా మంచి రెసిపీ, అదే బ్రెడ్ గులాబ్ జామున్. 3 ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఈజీగా. స్వీట్ షాప్లో ఉండే గులాబ్ జామున్కి ఏ మాత్రం తీసిపోదు. ఇంట్లో బ్రెడ్ ఉందా అయితే చాలు. ఈరోజు మన ఇంట్లో స్పెషల్గా బ్రెడ్ గులాబ్ జామున్ చేసేద్దాం. ఈజీగా సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్తోనే చేసే ఈ ఐటెం మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. కానీ అందరూ కుకింగ్ చేస్తారు, కానీ కొన్ని టిప్స్ పాటిస్తేనే కొన్ని మంచిగా వస్తాయి. సో దానికోసమే నేను ఈ వీడియో చేశాను. చాలామంది తమ ఎక్స్పీరియన్స్ని కానీ డీటెయిల్ రెసిపీని కానీ ఎక్స్ప్లెయిన్ చేయరు, సింపుల్గా ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారు. అక్కడ రెసిపీ అంటే ఇంగ్రీడియంట్స్ కాదు. ఒక రెసిపీ ఫెయిల్ అయిందంటే మరలా చేయడం మానేస్తారు. అక్కడ ఒక రెసిపీ ఫెయిల్ అయింది అంటే ఇంగ్రీడియంట్స్ కాదు, బికాస్ ఆఫ్ మెథడ్. సో మెథడ్ని బట్టి టిప్స్ని బట్టి ఫాలో చేస్తే అన్నీ కూడా ఈజీగా అండ్ టేస్టీగా కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే వచ్చేస్తాయి. చేసేద్దాం. రెసిపీ కోసం 5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు, నార్మల్ బ్రెడ్ అయినా పర్వాలేదు. చుట్టూ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్ వల్ల కొంచెం బిటరీ టేస్ట్ వస్తుంది, అందుకని ఇవి కట్ చేసేసి మిడిల్ పార్ట్ని యూజ్ చేద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన బ్రౌన్ పార్ట్ని బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వీటినన్నిటినీ ముక్కలు ముక్కలుగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మీరు మిల్క్ బ్రెడ్ తీసుకున్నా నార్మల్ బ్రెడ్ తీసుకున్నా 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, బట్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొంచెం 50 ml మిల్క్ నాకు కరెక్ట్గా సరిపోయింది. నేను బ్రెడ్ పార్ట్స్ని కొంచెం పెద్దవి తీసుకున్నాను కాబట్టి 50 ml సరిపోయింది. ఓవర్గా ప్రెస్ చేయకుండా జెంటిల్గా ప్రెస్ చేస్తూ డోని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా డోని ప్రిపేర్ చేసుకున్నాక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఆయిల్ని కానీ గీని కానీ అప్లై చేసుకొని రౌండ్గా స్మూత్గా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా లేకుండా రౌండ్గా స్మూత్గా వచ్చేసాయి. దీన్ని వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు, మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ అయిపోయాక పక్కన పెట్టుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 కప్పు షుగర్ని, మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోవాలి. లేదు అంటే 2 యాలకులని దంచి వేసుకోండి, మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది. అండ్ తర్వాత 1 స్ట్రింగ్ వచ్చేస్తే సరిపోతుంది. జస్ట్ అంటుకుంటే చాలు, తీగపాకం రావాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేసుకోవాలో ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉండేటప్పుడు వేసుకొని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అవ్వడం వల్ల ఏంటంటే త్వరగా మాడిపోకుండా ఉంటాయి అండ్ లోపల కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో ఇలా చేయాలన్నమాట. ఇలా చేస్తూ పైన కానీ కింద కానీ, అంటే ఒకవైపు మాడిపోతూ ఒకవైపు నార్మల్ కలర్లో వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే స్పాచులని బాల్స్ కింద నుంచి ఫ్లో చేస్తూ ఉండాలి. లేదంటే బాల్స్ పైనుంచి రౌండ్గా తిప్పుతూ ఉండడం వల్ల ఏంటంటే ఈవెన్గా అన్ని బాల్స్ ఒకే కలర్లోకి వస్తాయి. చూసారా, గోల్డెన్ కలర్లోకి వచ్చాక బయటకు తీసేసుకోవాలి. సెకండ్ టైం కూడా సేమ్ ప్రాసెస్ని మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల ఆయిల్ అనేది వేడి తగ్గుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా వేడయ్యాక వేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసిన బాల్స్ని వేడివేడిగా ఉన్న షుగర్ సిరప్లోనే వేసుకోవాలి. ఎందుకు వేడివేడిగా ఉన్న షుగర్ సిరప్లో వేయాలి అంటే బ్రెడ్ బాల్స్ అనేవి బ్రెడ్ స్మూత్గా అయితే ఉండొచ్చు, ఫ్రై చేశాక బ్రెడ్ చాలా గట్టిగా అయిపోతుంది. సో అది షుగర్ సిరప్ని పీల్చుకోవాలంటే వేడివేడిగా ఉన్న షుగర్ సిరప్లో వేయాలి. రెగ్యులర్గా చాలామంది ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని యూజ్ చేస్తారు. అలా యూజ్ చేసిన మిక్స్ని యూజ్ చేసేటప్పుడు షుగర్ సిరప్ అనేది చాలా గోరువెచ్చగా ఉండాలి. ఎందుకంటే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ కాబట్టి త్వరగా అవి షేప్ అవుట్ అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో చేసే గులాబ్ జామున్ గోరువెచ్చని షుగర్ సిరప్లో వేయాలి. బ్రెడ్ గులాబ్ జామున్ని బాగా వేడిగా ఉన్న షుగర్ సిరప్లో వేయాలి. ఇది ఒక టిప్ అన్నమాట.
ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీకు ఏ రెసిపీస్ కావాలో, ఏ విధంగా చేయాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ అండ్ లుక్. బాయ్ బాయ్.